తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయా? పదవుల్లో పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారా? ఈటెల ఆత్మగౌరవం మాటల్లో ఆంతర్యం అదేనా? బీజేపీ నేత అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారా? కొత్త పాత నాయకుల మధ్య వివాదం రగులుతూనే ఉందా? నేతల మధ్య ఉన్న భావనను పోగొట్టేందుకు రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది? ఇంతకీ తెలంగాణ కమలదళంలో ఏం జరుగుతోంది? తెలంగాణ కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కల్లోలం సృష్టిస్తున్నాయట. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందు నుంచే రాజుకున్న కొత్త పాత నాయకుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను పాత నేతలు ఎదగనివ్వటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పక్క పార్టీల నుంచి వచ్చి కాషాయం కండువా కప్పుకున్న పలువురు నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, పదవుల విషయంలోనూ అదే అన్యాయం జరుగుతోందన్న ఆవేదన చెందుతున్నారని సమాచారం. నేతలను నమ్ముకుని వచ్చిన పలువురు సాధారణ కార్యకర్తలు ఇదే అభిప్రాయంతో ఉన్నారట. తమ నాయకుడికే పార్టీలో విలువలేనప్పుడు ఇంకా తమ పరిస్థితి ఏంటోనన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోందట. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు జిల్లాలను చుట్టివచ్చారు. ఆయా జిల్లాల పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే పలువురు నాయకులు బాహాబాహీకి దిగారు. దీంతో వారికి నోటీసులు సైతం ఇచ్చి హెచ్చరించడం జరిగింది. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా కొత్త కమిటీ పెట్టిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఈ సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ కమలదళంలో చర్చనీయాంశంగా మారాయి. ఆయనతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సైతం కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న గుసగుసలు కాషాయ దళంలో బాహాటంగానే వినిపిస్తున్నాయి. దీంతో పార్టీలో ఏం జరుగుతోందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ ఫోటో సైతం పెట్టలేదని తెలుస్తోంది. స్థానిక ఎంపీకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా పార్టీలో కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని ఈటెల వర్గీయులు మండిపడుతున్నట్లు టాక్. అదేవిధంగా వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు స్వాగతం పలికే లైనప్లోనూ ఎంపీ వర్గీయులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఈటెల రాజేందర్ అసంతృప్తితో వెళ్లిపోతుండగా పలువురు నేతలు సముదాయించి వెనక్కి తీసుకువచ్చినట్లు చెప్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవచ్చినా గడ్డిపోచతో సమానమంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈటెల, బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే సైతం రాష్ట్ర నాయకత్వ తీరుపై పెదవి విరుస్తున్నారనే చర్చ పార్టీలో జోరందుకుంది. బీజేఎల్పీ నేత ఏలేటిని పార్టీ వినియోగించుకోవటం లేదని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. రాష్ట్ర కార్యాలయంలో ఎల్పీ నేతకు ఇప్పటివరకు ఓ గది కూడా కేటాయించకపోవటమే ఇందుకు ఉదాహరణ అని పార్టీ వర్గాలు చర్చించుకోవటం గమనార్హం. ప్రజాప్రతినిధులపై పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కొత్తవారిని ఎదగనివ్వటం లేదన్న భావన పలువురు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అంతర్గత పోరు కొనసాగుతోంటే పార్టీ రాష్ట్రంలో ఎలా ఎదుగుతుందన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయి పార్టీలో, ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీ దూసుకువెళ్తున్న వేళ ఇటువంటి పరిణామాలు సర్వసాధారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ అన్నాక అలకలు, అసంతృప్తులు ఉంటాయని చెప్తున్నారు. అయినా కొత్త పాత నాయకులు అనే భావనను దూరం చేసేందుకు పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తుందో చూడాలి.